ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, కృపామయుడ, ఇంతవరకు నా పాటలు పాడటానికి మీరిచ్చిన స్వరములకై వేలాది స్తోత్రాలు తండ్రి. మేము పాడిన పాటలతో మీరు స్తుతింపబడ్డారని, ఘనపరచబడ్డారని, మహిమపరచబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాము దేవా. మా ఆరాధన అంతటిలో మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరు మహిమపరచబడాలి దేవా. యేసయ్య చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పాపికి రక్షణ కలుగు మాటలు మాకు అందించండి. విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుదల గల మాటలు మాకు అందించండి. చదవబడిన వాక్యాన్ని ఆశీర్వదించి మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వచనంలో ఏమంటున్నాడు అంటే, నీవు నమ్ముకున్నావు, నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా తప్పించేదను అన్నాడు. చూడండి ఏమన్నాడు, నన్ను నమ్ముకుంటేవి గనుక నిన్ను తప్పించేదను అన్నాడు అంటే ఇక్కడ ఒక ఏం కనపడుతుందంటే ఒక కండిషన్ కనపడుతుంది. ఒక కండిషన్, నువ్వు నమ్ముకోబట్టే నిన్ను తప్పించాడు. నమ్ముకోవడం వల్ల తప్పించబడడం అనేది కనబడుతూ ఉంది అన్నమాట. ఎవరు ఈ మాటలు పలుకుతున్నారు? ఎవరు పలుకుతున్నారంటే ఇర్మియా పలుకుతూ ఉన్నాడు. మరి ఇర్మియాకి పలుకుతూ ఉన్నాడనమాట. ఇర్మియా ఎవరితో పలుకుతున్నాడంటే 16వ వచనంలో అంటాడు, ఎబెద్మెలెకుతో ఇట్లను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎబెద్మెలెక్కి సెలవిస్తూ ఉన్నాడు. ఏం చేయబడతాడంట? నువ్వు నన్ను నమ్ముకొంటివి గనుక నిన్ను తప్పించేదను అన్నాడు. తప్పించడం, ఇక్కడ ఈ వచనాన్ని, ఈ పదాన్ని మనం పట్టుకుందాం. ప్రభువు ఏం చేస్తాడట చెప్పాలి. ఏం చేస్తాడట? తప్పిస్తాడు అట. ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? ఏడు నుంచి తప్పిస్తాడు? తప్పించుతూ అంటే ఎందుకు తప్పిస్తాడు? ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ తప్పిస్తానంటున్నాడు. ఎప్పుడు తప్పిస్తాడు? నమ్ముకున్నప్పుడు మాత్రమే తప్పించే దేవుడు. నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే తప్పించే దేవుడు అన్నమాట. చూడండి, ఎక్కడ తప్పిస్తానంటున్నాడు అంటే, పాపి, నిజంగా మనం అందరం కూడా ఏ భేదము లేదు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకంలో ఉన్న నివాసులంతా కూడా ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందకుండా పాపము చేసి ఉన్నారు అన్నమాట. పాపము వలన వచ్చు జీతము మరణం, అది నిత్య నరకాగ్ని గుండమై ఉన్నది అన్నమాట. ప్రియులారా, నిత్య నరకాగ్ని గుండము నుండి మనల్ని తప్పిస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు తప్పించబడాలి అంటే ఏం చేయాలట? యేసయ్యని నమ్ముకోవాలి అన్నమాట. యేసయ్యని నమ్ముకుంటే నీవు నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించే దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిన్ను తప్పిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించే దేవుడు. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు అంటే, ఎబెద్మెలెకుతో ఇట్లనము అని ఇర్మియాకు చెప్తూ ఉన్నాడు. ఇర్మియా పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడు? నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నిన్ను తప్పించెదను అన్నాడు. నిశ్చయముగా తప్పిస్తానంటున్నాడు. నీకు ఏ బాధ అయినా, అపాయం వచ్చిందేమో, ఆ ఇబ్బంది వచ్చిందేమో, ఆ అపాయము నుండి తప్పించే దేవుడు అన్నమాట. ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. తప్పిస్తాను అంటున్నాడు. నీకు బాధ కలిగిందేమో, నీకు శ్రమ కలిగిందేమో, నీకు ఇబ్బంది కలిగిందేమో. ఇక్కడైతే ఎబెద్మెలెకు మీద మరి శత్రు సైన్యం వచ్చి పడింది అన్నమాట. అలాగే ఈ లోకములో అపవాది
మన శత్రువు అయి ఉండగా అనేక అగ్నిపానముల చేత మన పైన మరి విసురుతూ ఉన్నాడు. వాడి కంటబడకుండా వాడి నుండి మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. తప్పిస్తాను. తప్పించబడాలంటే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏం చేయాలి? నీవు నన్ను నమ్ముకోవాలి. నమ్ముకుంటావా? ఆలోచన చేయాలి. అపాయం నుండి తప్పిస్తానంటున్నాడు, వ్యాధుల నుండి తప్పిస్తానంటున్నాడు, నిన్ను బాధల నుండి తప్పిస్తానంటున్నాడు, శోధన నుండి తప్పిస్తానంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నువ్వు నమ్ముకోవాలి అన్నమాట. నమ్ముకోవాలి. నమ్ముకున్న నీవు ఆయన మీద ఆధారపడాలి అన్నమాట. ఆలోచన చేయండి. నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించేదను అన్నాడు. తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తనలు 34వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది. 34:4 కీర్తనలు 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఏం చేశాడంట? ఆయన నన్ను తప్పించెను అంటున్నాడు. అంటే ఇలా ఆలోచన చేయాలి. మనం ఏం చేసే గుణం ఉండాలి అంటే విచారణ చేయాలి. ఇది చేసే పని దేవుని దగ్గర విచారిస్తున్నావా? దేవా, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా అని విచారిస్తున్నావా? దేవా, నీ చిత్తము ఏమై ఉన్నదో అని ఆయన దగ్గర విచారించడం అన్నమాట. ప్రార్థించడం, విచారణ చేయడం. దేవా, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నేను ఎలా తప్పించుకోవాలి? ప్రార్థన 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 చేస్తూ ఉన్నావా? విచారణ, దేవుని యొద్ద విచారణ చేయాలి. నువ్వు సరిగా విచారణ చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో? నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే మరి దేవుణ్ణి నమ్ముకుంటావో, యేసయ్యను నమ్ముకుంటావో, ఆయన యొక్క విచారణ చేస్తావో, అప్పుడు నీకు సమాధానం దయచేస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు 4వ వచనంలో? నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి, ఇది నిజంగా దావీదే చెబుతున్నటువంటి మాటలు అన్నమాట. మరెవరో చెబుతున్నవి కాదు, దావీదు చెబుతున్నాడు. రాజు అయిన దావీదే దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. నీకు బలం ఉందని, శక్తి ఉందని, అధికారం ఉందని, లేక డబ్బు ఉందని దగా పడుతున్నావేమో కానీ నువ్వెవరివైనా కూడా ప్రభువు దగ్గర విచారణ చేయాలి. రాజే విచారణ చేస్తే ఆయన అన్ని భయాల నుండి విడిపించాడు. నువ్వెందులో భయపడుతున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో ఆ స్థితి నుంచి నిన్ను విడిపించే దేవుడు తప్పిస్తానంటున్నాడు. నీ భయాలన్నిటిలో నుండి తప్పిస్తానంటున్నాడు. దయచేసి వినాలి. దేవుని వాక్యం వింటే మనకి గొప్ప ఆశీర్వాదం. మాట వినుట వలన ఆశీర్వాదం. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉన్నది. అట్టి మాటలను నిర్లక్ష్య పెట్టకూడదు. కనుక దావీదు రాజై ఉండి విచారణ చేసి అన్ని అపాయముల నుండి తప్పించబడ్డాను అని ఆయనే పలుకుతున్నాడు. నువ్వే అపాయంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ భయంలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నిన్ను తప్పిస్తానంటున్నాడు. నువ్వు తప్పించబడాలి అంటే ఆయనని నమ్ముకోవాలి, ఆయన యొద్ద విచారణ చేయాలి. ఆలోచన చేయండి.
కీర్తనలు 18వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలు 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడును కనుక నన్ను తప్పించను. ఎవరిని తప్పిస్తాడు? ఎవరైతే ప్రభువుకి ఇష్టలుగా ఉంటారో వారిని ఆయన తప్పిస్తాడు. తప్పించేటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతుంటే నువ్వేమో ఇక్కడ మందిరంలో కూర్చున్నావు, కానీ నీ మనసు ఇంటికాడో ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నదో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న మాటలను ఆలకించాలి. ఏమంటున్నాడయ్యా అంటే, నీవు నాకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దావీదుని తప్పించాను అంటున్నాడు. అపాయము నుండి, కష్టము నుండి, బాధ నుండి, ఇబ్బంది నుండి, వ్యాధి నుండి, శోధన నుండి, రోదన నుండి, భయము నుండి, అన్నిటి నుండి కూడా ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు? ఆయనకు ఇష్టంగా ఉన్నాడు. మొదటి వచనం మనం చెప్పుకున్నాం. మనం నమ్మిక కలిగి ఉంటే దేవుడు తప్పిస్తానన్నాడు. రెండో విషయం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? విచారణ చేస్తే మన భయములన్నిటిలో నుండి తప్పిస్తాడని చెప్పాం. మూడో విషయం ఏం చెప్తున్నామంటే, దేవునికి ఇష్టంగా ఉండాలి. యేసయ్యకి ఇష్టంగా ఉంటే ఆయన మనల్ని తప్పించే దేవుడు అన్నమాట. మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎట్లా? క్రియలు లేని భక్తి మృతము అన్నమాట. దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి. దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నీ మనసు ప్రకారం కాదు. దేవుని యొక్క నీకు దేవుడు ప్రణాళిక ఉంది నీ పట్ల. నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని ఒక ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళికను దాటి నువ్వు పోతే నువ్వు అపవాది బిడ్డవైపోతావు, సాతాను బిడ్డవైపోతావు. సాతాను కోసం, సాతాను సంబంధుల కోసం నిత్య నరకాగ్ని గుండం దాచబడి ఉన్నది. యుగాయుగాలు పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నమాట. భయంకరం. కనుక వాడి నుండి తప్పించబడాలి అంటే మనం ప్రభు యందు నమ్మిక కలిగి ఉండాలి. అలాగే ప్రభు యొద్ద విచారణ చేసేవారంగా ఉండాలి. అలాగే దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, 40వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా 41వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అని. చాలామంది కూడా డబ్బుంది, ధనముండి తన సొంతంగా ఉంటారే కానీ బీదలను పట్టించుకోరన్నమాట. చూడండి, నిజంగా ధనవంతుడు అనుకున్నాడు, కోట్లకి కోట్లు ధాన్యం కూర్చుకున్నాడు, సంపాదించు, నా ప్రాణమా తినుము సుఖించుము అన్నాడు. ఏమైంది? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నానన్నాడు. మనం ఈ లోకము శాశ్వతం కాదు, ఈ ధనము శాశ్వతం కాదు, అధికారము బలము ఏది శాశ్వతం కాదు. కనుక బీదలను కటాక్షించువాడు ఏంటట? ధన్యుడు అనమాట. అతడు ఆపత్కాలములో అపాయము సంభవించినప్పుడు ఏం చేయబడతాడు? తప్పించబడతాడు అనమాట. తప్పించబడతాడు. చాలామంది కూడా పక్క వాళ్ళకి ఏదైనా బాధ కలిగిన, శ్రమ కలిగిన, వేదన కలిగిన, రోదన కలిగిన వారిని చూసి ఆనందపడుతూ ఉంటారు. అదొక చమత్కారముగా,
మరి అలా ఉండకూడదు అనమాట. పేదలను చూసి వారిని కటాక్షించాలి, వారికి లేనిది ఇవ్వాలి అన్నమాట. నువ్వు అంటావు, మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరిలో అంటాడు, నేను ఆహారం అడిగితే ఇచ్చావా, నీళ్ళు అడిగితే ఇచ్చావా అని అడుగుతాడు. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చి ఇచ్చావంటే, నేను మరి ఫలానా స్థితిలో ఉండి పేదలుగా వచ్చిన వారిని కటాక్షించాలి, వారికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని అక్కడ తేటగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పేదలను కటాక్షించువాడు ధన్యుడు. అతడు ఏమవుతాడంటే ఆపత్కాలమునందు తప్పించబడతాడు. అపాయం సంభవించినప్పుడు, ప్రమాదము సంభవించినప్పుడు ఏమవుతాడంటే తప్పించబడతాడు అన్నమాట. మరి మన జీవితాలలో మరి పేదలని కటాక్షించే వారిగా ఉందామా? ఆలోచన చేయాలి. ఇక నుంచి అయినను ప్రభువుని ఎరిగిన వారంగా పేదల ఎడల కటాక్ష హృదయం కలిగి జీవించే వారముగా ఉండాలి. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మరి చూడండి 140వ కీర్తన 10వ వచనం. 140వ కీర్తన 144వ కీర్తన 10వ వచనము. నీవే రాజులకు విజయము దయచేయవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడువు. చూడండి, ఇక్కడ దావీదును తప్పించిన వాడు అని చెప్పి దావీదు చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో? నీవే రాజులకు విజయము దయచేసేవాడు. రాజులు అనుకుంటానికి రాజుల బలము శక్తి కాదు, దేవుని యొక్క బలము శక్తి చేతే వారు వర్ధిల్లారు అన్నమాట. వారి పాలనకి కాలం కొనసాగింది అంటే దేవుని యొక్క దయ వారి పైన ఉంది అన్నమాట. అంతేగాని రాజుల బలము, రాజుల యొక్క అధికారము, రాజుల యొక్క శక్తో కాదు అన్నమాట. అది ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలం. ఆలోచన చేయాలి. అదే విషయాన్ని చెప్తున్నాడు. నీవే రాజులకు విజయము దయచేయవాడు, రాజులకు విజయాన్ని దయచేసేవాడు అన్నమాట. ఈ లోకంలో మనల్ని విజయం పొందాలి అంటే చూడండి ఏమంటున్నాడు అంటే, మరి దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకుడైన దావీదు తప్పించబడినవాడు. సేవకుడు అన్నాడు అన్నమాట. మనం ఏం చేసే వారంగా ఉండాలంటే ప్రభువుని సేవించే వారంగా ఉండాలి. ఏం చేయాలి? ప్రభువుని సేవించాలి అన్నమాట. అంటే సేవా జీవితం కలిగి ఉండాలి అన్నమాట. ప్రభువుని సేవించడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ఘనపరచడం అంటే ఏంటి? నిన్ను గాఢాంధకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించ నిమిత్తం రాజులైన యాజక సమూహముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయాలి. చేస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు. మరి నాకేందో మరి ఈరోజు కొద్దిగా కొత్త వాళ్ళు కనపడుతున్నారు, మరి ఇంకా పాత వాళ్ళు కూడా కనపడుతున్నారు. మంచిది. అయితే మనం ఎంతమందిని మనతో పాటు ప్రార్థనకి రమ్మని పిలుస్తూ ఉన్నాం? ఆలోచన చేయాలి. నువ్వు వస్తున్నావు, నువ్వు పరలోకం వెళ్తే సరిపోతుందా? నీ బిడ్డలు అవసరం లేదా? నీ కుటుంబీకులు అవసరం లేదా? నువ్వు ఒక్కరే పరలోకంలో ఉంటావా? ఆలోచన చేయాలి. ప్రభువుతో ఆనందం పొందాలి అంటే నిద్రపోకూడదు. ప్రభుతో సంతోషంగా ఉండాలి అంటే నిద్రపోకూడదు. దేవుని మాటలపైన శ్రద్ధ వహించాలి. దేవుని మాటలపైన శ్రద్ధ వహించాలి. కనుక ఏంటయ్యా అంటే మనం దేవుణ్ణి సేవించడం అంటే ఆయన గుణాతిశయములు ప్రచురించడం. పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాను.
అంటే ఆయన లక్షణాలు, ప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడు. ఒకప్పుడైతే హంతకుడుగా ఉన్నాడు, క్రీస్తుని హింసించిన వాడుగా ఉన్నాడు, సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయాడు. నువ్వు కూడా ఒకప్పుడు అపవాది క్రియలకు బందీ అయ్యావు. కానీ దేవుడు నిన్ను విడిపించాడు, దేవుని మీద నమ్మకం కలిగించాడు, నిన్ను ఇప్పుడు పరలోకానికి వారసులుగా చేశాడు, క్రీస్తు బిడ్డగా మార్చాడు. అయితే నీవు అపవాది బిడ్డగా ఉంటున్నావా, క్రీస్తు బిడ్డగా ఉంటున్నావా? ఎవరి లక్షణాలు నీలో ఉన్నాయి? నిన్ను చూసి విశ్వాసి అని చెప్తున్నారా, లేక అపవాది బిడ్డ అని చెప్తున్నారా? ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేయి. నువ్వు వస్తే సరిపోదు, నీతో పాటు ప్రభు యొక్క గుణాలని ప్రచారం చేయాలి. ఆ ప్రేమామయుడు, ఆ దయామయుడు, ఆ కనికరుడు మన ఎడల ప్రేమ చూపి మన కోసం, మన పాపముల నిమిత్తం ఆయన శ్రమపడి ఆ యొక్క గొల్గోతా పర్వతము పైన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి తన ప్రాణమును అర్పించాడు. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరగరా అంటున్నాడు. అట్టి ప్రభువును నువ్వు చెప్తున్నావా? నీ పక్క వారికి చెప్తున్నావా? నువ్వు పని చేసే కాడ నీ తోటి వారికి చెప్తున్నావా? నీ కుటుంబీకులకు చెబుతున్నావా? దేవుడు మంచివాడు, మనల్ని దీవిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆయన నామాన్ని నువ్వు సేవించాలి. యెహోషువ అయితే తన కుటుంబం అంతా కూడా సేవించి ఆశీర్వాదము పొందింది. ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే సేవ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు వరకు కూడా ఏం చెప్పుకున్నామంటే, మనం గమనించాం, ఇర్మియా గ్రంథంలో నువ్వు నమ్ముకుంటేవి కనుక తప్పించబడ్డావు ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నావు కనుక తప్పించబడతా ఉన్నాడు. మరి రెండో విషయాన్ని మనం గమనించాం. ఏమన్నాడంటే నువ్వు విచారణ చేయాలి. విచారణ చేస్తే భయమన్నిటిలో నుండి నిన్ను రక్షిస్తానన్నా. మూడో విషయం, సేవ చేయాలి. సేవ చేసే వారంగా ఉండాలి అన్నమాట. చూడండి, 18వ కీర్తనలో 6వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 18, కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం. యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఏమన్నాడు? తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో వచ్చింది, ఆయన చెవులకు చేరింది అన్నమాట. మన ప్రార్థన చూడండి ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధికి చేరాలి. చాలామంది కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అన్నమాట. ఉదయకాలం అంతా పాపము చేయడం, సాయంత్రం కాలం పాపాన్ని ఒప్పుకోవడం, నేను ఈ పని చేశానని ఒప్పుకోవడం. అది సరైనది కాదు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? పశ్చాత్తాపడడం అంటే ఏంటి? ఒకసారి చేసిన పాపం అని తెలిసినాక దాని అంతటితో ఒప్పుకున్నాక మరలా చేయకూడదు. ప్రియులారా, మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మన పాపాలను ఒప్పుకొని మన ప్రాణములను రక్షించుకునే వారంగా ఉండాలి. చివరిగా చూద్దాం, చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా. మన ప్రాణమును మనం దక్కించుకోవడం అంటే చూడండి, ఇంకా ఏమన్నాడంటే, మరి నేను నిన్ను తప్పించేదను, నీవు ఖడ్గము చేత పడవు అన్నాడు అన్నమాట. అపవాదేసే ఖడ్గాలకు మనం ఏమీ ఇదవ్వక్కర్లేదు అన్నమాట. సర్వాంగ కవచమైనటువంటి వాక్యము అనేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించితే వాడేసే అగ్నిబాణములు అంతటితో ఆగిపోవడమే. వాక్యం
వాక్యం చూస్తే అపవాది ఆగిపోవడం. అలాంటి పరిస్థితిలో మనం ఉండాలని, మన ప్రాణమును మనం కాపాడుకునే వారంగా ఉండాలని ప్రభు పేరుడి మాటలు మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.